వారానికి ఆ పేర్లు ఎట్లా వచ్చాయో తెలియపరచాల్సిందిగా కోరుచున్నాను. వారాలకి ఆ పేర్లు ఎలా వచ్చాయి? వారాలు మనకి 7 ఉన్నాయి. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. ఈ 7 రోజులకి ఆ పేర్లు ఎలా వచ్చాయి అన్నది ఆయన ప్రశ్న. ఇందులో మనం జాగ్రత్తగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఋషులు హోరాకాలం కింద విడగొట్టారు కాలాన్ని. ఒక్కొక్క హోరా ఇంచుమించు ఒక్కొక్క గంట సేపు ఉంటుంది. 24 హోరలు ఒక రోజుకు ఉంటాయి. అంటే 24 గంటల కాలంలో 24 హోరలు నడుస్తాయి. అసలు ఒక పని ఈ సమయంలో చెయ్యాలా, ఈ సమయంలో చేయకూడదా అంటే దేన్ని బట్టి నిర్ణయం చేస్తారంటే హోరాకాలాన్ని బట్టి నిర్ణయిస్తారు. అప్పుడు ఏ హోర నడుస్తోందో చూస్తారు. చూసి అప్పుడు నడుస్తున్నటువంటి హోరయందు దేని తేజస్సు ప్రకాశిస్తోంది అన్నదాన్ని బట్టి పని చేస్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, వరుస క్రమంలో ఒక 7 హోరలు ఉంటాయి. అందులో మొట్టమొదటి హోర సూర్యహోర, రెండవ హోర శుక్రహోర, మూడవ హోర బుధహోర, నాలుగవ హోర చంద్రహోర, ఐదవ హోర శనిహోర, ఆరవ హోర గురుహోర, ఏడవ హోర కుజహోర. రాహువు కేతువు హోరాకాలంలోకి రారు. ఈ 7 హోరలుగా చెప్పబడతాయి. ఇందులో ఈ 7 మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఆదివారం ఉందనుకోండి, ఆదివారం నాడు మొట్టమొదటి హోరలో సూర్యుడు ఉంటాడు. సూర్యుడితో కూడుకున్నటువంటి హోరాకాలంతో ఆ రోజు మొదలవుతుంది. కాబట్టి దాన్ని రవివారము, భానువారము, ఆదివారము అని పిలుస్తారు. ఇప్పుడు 24 గంటలు కదా, 24 హోరలు కదా ఉంటాయి. ఇప్పుడు వరుసగా 3 ఏళ్ళు 21 ఇవే తిరుగుతాయి. మళ్ళీ సూర్యుడితో మొదలుపెట్టి సూర్యహోర మొదటి గంటలో అయిపోతుంది. అయిపోగానే దాని పక్కనే శుక్రహోర వస్తుంది, 2వ గంట అయిపోతుంది. శుక్రహోర అయిపోగానే బుధహోర వస్తుంది, 3వ గంట అయిపోతుంది. చంద్రహోర వస్తుంది, 4వ గంట అయిపోతుంది. శనిహోర వస్తుంది, 5వ గంట అయిపోతుంది. 6వ గంట దగ్గరికి వచ్చేటప్పటికి గురుహోర వస్తుంది, అయిపోతుంది. 7వ హోర దగ్గరికి వచ్చేటప్పటికి కుజహోర వస్తుంది, 7వ గంట అయిపోతుంది. ఇప్పుడు 7 గంటలు అయిపోయాక 8వ గంట మొదలవుతుంది. మొదలైనప్పుడు మళ్ళీ ఏ హోర రావాలి? మళ్ళీ మొదటి హోర వస్తుంది, అంటే సూర్యహోర వస్తుంది.